అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీ పిండి లేకపోతే దోశ పిండి ఒక రోజు ముందు నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడే దోశ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ, అలాగే ఒక కప్పు వరకే సొరకాయ ముక్కలు, తర్వాత ఒక పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్, ఇదంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత కొద్దిగా ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని తర్వాత స్మూత్ గా సేమ్ దోశ బ్యాటర్ ఎలాగ ప్రిపేర్ చేసుకుంటారో అంత మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదండి, అది నానడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అంటే ఇలా ఉండాలి. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. తర్వాత ఇదంతా కలుపుకొని దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా అవసరం లేదండి. మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, దీంట్లో సోడా అది ఇది కూడా ఏది అవసరం లేదండి. జస్ట్ దోశ పైన వేడెక్కి దానిపైన సేమ్ దోశ ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఏం అప్లై చేయడం కూడా అవసరం లేదు. చాలా హెల్దీ దోశ అనుకోవచ్చు ఇది. దీంట్లో మనం సొరకాయ వేసుకుంటాం కదండి, మన బాడీకి కూడా చల్వలాగా కూడా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. తర్వాత మనము టేస్ట్ కూడా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సొరకాయ యాడ్ చేసాం కాబట్టి. ఈ దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది దోశ. ఒక్కొక్కసారి మనము పిండి నానబెట్టుకుని మర్చిపోయినప్పుడు ఈ దోశ అనేది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.